ఈరోజు వీడియోలో 'వారణాసి' మూవీలో మహేష్ బాబు బుల్లుపై నుంచి వస్తున్న సీన్ ఉంది కదా, మనం మహేష్ బాబు బదులు మనం బుల్లుపై నుంచి వెళ్తున్నట్టుగా వీడియో క్రియేట్ చేయొచ్చు, అది కూడా ఫ్రీగా. ఇది ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి అలాగే హైప్ ఆప్షన్ ద్వారా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ మనం ఈ సీన్కి తగ్గట్టుగా ఒక ఇమేజ్ జనరేట్ చేయాలి. దానికోసం గూగుల్కి సంబంధించిన ఫ్రీ ఇమేజ్ జనరేటర్లోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చేటప్పటికి gemini.google.com. ఈ వెబ్సైట్లో మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడి పాస్వర్డ్తో సైన్ ఇన్ అవ్వండి. మనకి రైట్ సైడ్ పైన సైన్ ఇన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ యాడ్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ మన ఫోటో అప్లోడ్ చేసుకోవడానికి ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే అప్లోడ్ ఫైల్స్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఫుల్ హెచ్డి ఇమేజ్, అది కూడా ఫ్రంట్ ఫేస్ ఇమేజ్ తీసుకుంటున్నా. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ఈ ఫోటో బుల్లిపై నుంచి పరిగెడుతున్నట్టుగా మారడం కోసం ఒక ఇమేజ్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇక్కడ నాకు ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది, అలాగే యానిమేషన్ ప్రాంప్ట్ ఉంది. ఈ రెండు ప్రాంప్ట్స్ నేను వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీకు ఆ ఛానల్ లింక్స్ కావాలి అన్న డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఫోటో అప్లోడ్ చేసుకొని వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లోకి వెళ్ళి ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు. మనకి 1 minute లోపే ఇమేజ్ కింద జనరేట్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనం ఇచ్చిన ఫోటోతో మనకి ఇమేజ్ జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఫోటోని వీడియో యానిమేషన్ కింద మారుద్దాం. దీనికోసం ఇంకో ఫ్రీ వెబ్సైట్ లోకి వెళ్తున్నా. ఇది కూడా గూగుల్కి సంబంధించిందే. వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చేటప్పటికి labs.google.com. ఈ వెబ్సైట్ లింక్ కూడా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ వచ్చుద్ది, క్రియేట్ విత్ ఫ్లో. మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లో కూడా నేను ఆల్రెడీ నా జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యాను. ఈ వెబ్సైట్లో వచ్చేటప్పటికి మంత్కి 100 క్రెడిట్స్ ఫ్రీగా వస్తాయి. మనం ఒక వీడియో జనరేట్ చేయాలి అంటే 20 క్రెడిట్స్ మైనస్ అవుతాం. అంటే మంత్కి 5 వీడియోస్ వరకు ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 180 క్రెడిట్స్ ఉన్నాయి కదా, అంటే మనకి ప్రతి మంత్ 100 క్రెడిట్స్ చొప్పున యాడ్ అవుతూనే ఉంటాయి. నేను ప్రీవియస్ మంత్లో 20 క్రెడిట్సే యూజ్ చేశా. దానికోసం ఆ 80, 100 మొత్తం కలిపి 180 చూపెడుతుంది. లేదు నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాను, నేను ఒక 15 వీడియోస్ జనరేట్ చేయాలి అంటే సింపుల్గా ఈ వెబ్సైట్లోంచి సైన్ అవుట్ అయిపోతారు. అలాగే మనం గూగుల్లోంచి కూడా సైన్ అవుట్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ ఇదే వెబ్సైట్లోకి వచ్చి సైన్ ఇన్ విత్ గూగుల్ అని, నెక్స్ట్ మీ దగ్గర ఇంకా జీమెయిల్ ఐడీస్ ఉంటాయి కదా, ఇంకో జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యారు అనుకోండి, అందులో మళ్ళీ మనకి 100 క్రెడిట్స్ వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఈ మెయిల్ ఐడిలో నేను ఆల్రెడీ యూజ్ చేశాను, ఇంకా 60 క్రెడిట్సే ఉన్నాయి. ఇలాగా మీ దగ్గర చాలా జీమెయిల్ ఐడీస్ ఉంటే ప్రతి జీమెయిల్ ఐడికి 100 క్రెడిట్స్ చొప్పున ఈ వెబ్సైట్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో జనరేట్ చేసే ముందు కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇక్కడ మనకి టెస్ట్ వీడియో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి ఇంకా అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ టెస్ట్ వీడియో అని ఉంది కదా, మీ దగ్గర ఎటువంటి రెఫరెన్స్ ఇమేజ్ లేకుండా జస్ట్ ప్రాంప్ట్ ఉందనుకోండి, ఆ ప్రాంప్ట్తో వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటే టెస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర ఆల్రెడీ ఫోటో ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం మనం ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకున్నాము అంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఇందులో దేని మీద క్లిక్ చేసినా మనం సెట్టింగ్స్ లోకి వెళ్తాం. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు వీడియో ఎలా జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు, లాంగ్ వీడియో కింద లేకపోతే యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, మీకు ఆ సైజెస్ కావాలి అంటే 9:16 సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నాకు వైడ్ స్క్రీన్ లో కావాలి అంటే ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ వచ్చేటప్పటికి పోర్ట్రేట్ లో ఉంది కాబట్టి నేను ఇక్కడ పోర్ట్రేటే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ దీని పక్కన అవుట్పుట్స్ పర్ ప్రాంప్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి,
ఇక్కడ 1 పెట్టుంది. అలా కాకుండా మీరు 4 పెట్టారనుకోండి, ఇక్కడ మీరు ఇమేజ్ అప్‌లోడ్ చేసుకొని యానిమేషన్ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేశారు అంటే మీకు ఒక్కసారిగా 4 వీడియోస్ క్రియేట్ అయిపోతాయి. నేను ఒక వీడియో జనరేట్ చేయాలి అంటే 20 క్రెడిట్స్ అన్నాను గదా! మీరు 80 క్రెడిట్స్ మైనస్ అయిపోతారు. నాకు ఎట్ ఏ టైమ్ 4 వీడియోస్ జనరేట్ అవ్వకూడదు. దీనికోసం 1 సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ మోడల్ వచ్చేటప్పటికి వియో 3.1 ఫాస్ట్ అని ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, కింద ఇంకా మనకి ఆప్షన్స్ వస్తాయి. లాస్ట్ 2 ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఓల్డ్ వెర్షన్స్, అలాగే మనం ఒకవేళ వీడియో జనరేట్ చేసినా మనకి ఆడియో రాదు. నెక్స్ట్ దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి వియో 3.1 క్వాలిటీ అని ఉంది కదా, సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మనకి వీడియో ఎక్స్పోర్ట్ చేసిన మంచి క్వాలిటీ వచ్చుద్ది, కానీ మనకి వీడియో జనరేట్ చేయడానికి 100 క్రెడిట్స్ మైనస్ అవుతాం. అంటే మనం ఒక మెయిల్ ఐడికి ఒక్క వీడియోనే ఫ్రీగా జనరేట్ చేయగలం. నాకు కొంచెం క్వాలిటీ తగ్గినా పర్లా, ఎక్కువ వీడియోస్ కావాలి, దానికోసం 5 సెలెక్ట్ చేసుకున్నా. మనకి సెట్టింగ్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఫోటోని అప్లోడ్ చేయండి. ఇక్కడ కూడా మనం ల్యాండ్స్కేప్, పోర్ట్రైట్ పెట్టుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ల్యాండ్స్కేప్లో వచ్చింది కదా, ఇక్కడ మీరు పోర్ట్రైట్లోకి పెట్టుకోవాలి. మీకు ఈ ఇమేజ్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. దీని పొజిషన్ కూడా మార్చచ్చు. నాకు ఇలా సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ క్రాప్ అండ్ సేవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ప్రివ్యూ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ యానిమేషన్ ప్రాంప్ట్ ఉంది కదా, ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయడమే. నాకు ప్రివ్యూ వచ్చింది, పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఈ ఇమేజ్ వీడియో కింద జనరేట్ అయిపోద్ది. ఇక్కడ మనకి పర్సంటేజ్ చూపెడుతుంది కదా, ఇది మనకి స్పీడ్గానే అవుద్ది. మీకోసం స్పీడ్గా పెడుతున్నా. మనకి వీడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ ప్లే చేసి అయినా చూడొచ్చు, లేదంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఒరిజినల్ సైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. ఒకసారి వీడియో ప్లే చేద్దాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.